నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. వైఎస్ఆర్సీపీ పవర్లో ఉన్నప్పుడు ఆ లీడర్ల హవా ఒక రేంజ్లో నడిచింది. సో ప్రత్యర్థులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అంతా తామే అన్నట్లుగా వ్యవహరించారు. సీన్ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఓటమి తర్వాత ఆ ఫైర్ బ్రాండ్లు అందరూ ఇప్పుడు సైలెంట్గా మారిపోయారు. ఈ క్రమంలో ఫైర్ బ్రాండ్లుగా ముద్ర వేయించుకున్నటువంటి వారందరూ కూడా అధికారం కోల్పోగానే పార్టీకి కూడా కొంత దూరంగా ఉంటున్నారు అనే చర్చ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపిస్తుంది. ఒక రకంగా వైసీపీలో కూడా ఒక రకమైనటువంటి కొత్త ఆందోళన రేకెత్తింది. అంటే పార్టీలో అంతా తామే అన్నట్టుగా చక్రం తిప్పినటువంటి వారంతా కూడా ఇప్పుడు ఆ పార్టీ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. సో ఇప్పుడు రాజకీయంగా తీవ్ర స్థాయిలో దుమారం రేపుతోంది ఈ అంశం. అంటే జగన్కు నమ్మినటువంటి బంట్లుగా పేరున్నటువంటి ఆ నాయకులు ఎందుకు తమ అధ్యక్షుడి పిలుపును కూడా పట్టించుకోవడం లేదనే చర్చ బలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత వినిపిస్తుంది. అసలు ఇంతకీ ఎవరా ఫైర్ బ్రాండ్స్ అంటే కనుక చూస్తే, ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ అంటే మొదట గుర్తొచ్చేది మాజీ మంత్రి రోజా. అయితే ఆమె ఇప్పుడు పార్టీలో ఫైర్ బ్రాండ్గా మొదటి నుంచి పేరున్నటువంటి ఆర్కే రోజా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. 2014 నుంచి వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ నుంచి నిరవధికంగా సస్పెండ్ చేసినా ఆమె దూకుడు తగ్గించలేదు. తర్వాత పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఆమె ప్రతిపక్షాలపై అంతే దూకుడు ప్రదర్శించారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో కూడా సంబరాలు చేసుకుంటూ ఇక పవన్ వంతే అని ఆమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. అలాంటి రోజు ఆ పార్టీ కార్యక్రమంలో ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశాలకు కూడా ఆమె హాజరు కావడం లేదు. అటు నగరి నియోజకవర్గానికి ఇటు పార్టీకి దూరంగా ఉంటూ అడపాదడపా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం మినహా ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాంతో మంత్రిగా పార్టీలో చక్రం తిప్పినటువంటి ఫైర్ బ్రాండ్గా పేరొందినటువంటి రోజా ఎక్కడా అంటూ సొంత పార్టీ నాయకులు సైతం ఇవాళ ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు. అయితే వైసీపీలో మరొక ఫైర్ బ్రాండ్ గురించి మాట్లాడుకోవాలంటే మాజీ మంత్రి కొడాలి నాని. 4 సార్లు గుడివాడలో ఓటమెరగినటువంటి నేతగా ఉన్నటువంటి కొడాలి నాని 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఎన్నికల ఫలితాలు విడుదలైనటువంటి రోజు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చినటువంటి కొడాలి నాని మీడియాతో కొంత మాట్లాడి ఆనాటి నుంచి నేటి వరకు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. సొంత నేతలు కొంత కేసులు నమోదు అవుతున్నా, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా, పార్టీ కార్యక్రమాల అమలు విషయంలో కానీ ఎక్కడ కూడా కొడాలి నాని కనిపించడం లేదు. అడపాదడపా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశాలకు హాజరవడం మినహా ఇప్పటి వరకు నాని పార్టీ కార్యక్రమాల్లో కొంత పార్టీ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదనేది తెలుస్తోంది. సో ఇప్పుడు టీడీపీపై ఒంటి కాలు మీద లేచే నాని కొంత ఎమ్మెల్యేగా ఓటమి చెందిన తర్వాత నియోజకవర్గంలోనే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జగన్కు వీర విధేయుడిగా పేరున్నటువంటి ఆయన పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా, కార్యక్రమాలకి అందుబాటులో లేకుండా పోయారనే చర్చ సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తుంది. సో ఇప్పుడు గుడివాడ నుంచి తాడేపల్లి వరకు చర్చించుకుంటున్నారు ఈ అంశం. వైసీపీ అధికారంలో ఉండగా అవసరం ఉన్నా లేకున్నా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని పదే పదే కలిసినటువంటి కొడాలి నాని గత కొంతకాలంగా తాడేపల్లి ప్యాలెస్ వైపు సైతం కూడా కన్నెత్తి చూడడం లేదు. వైఎస్ఆర్సీపీ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారుతోంది. సో ఇక నెక్స్ట్ మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్, ఆయన సైతం ఇదే బాటలోనే కొంత పార్టీకి దూరమయ్యారు. తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని చవి చూసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటి వరకు వైసీపీ కేంద్ర కార్యాలయం వైపు కానీ, గత ఎన్నికల్లో తాను పోటీ చేసినటువంటి నరసరావుపేట లోక్సభ సెగ్మెంట్ వైపు కానీ, సొంత నియోజకవర్గమైనటువంటి నెల్లూరులో కానీ కనిపించడం లేదు. మరి బాబాయ్ రూప్ కుమార్ యాదవ్తో విభేదాలు, సొంత నియోజకవర్గంలో నేతల్ని కలుపుకొని పోవడంలో కూడా అటువంటి వాటిపై ఆయన నెల్లూరు వైసీపీలోనే తీవ్ర వ్యతిరేకత కనిపించింది. అనిల్ కుమార్ వైఖరికి వ్యతిరేకంగా నెల్లూరులో పలువురు నేతలు వైసీపీకి దూరమయ్యారు. ఆయనపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా జగన్ మాత్రం అనిల్ కుమార్ యాదవ్ని ఏరుకోరి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపారు. ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి ఆనాటి నుంచి అనిల్ యాదవ్ ఎక్కడ ఉన్నారో తెలియక ఆయన అనుచరులు సైతం అయోమయంలో ఉన్నారనే వార్త కొంత వినిపిస్తుంది. సో ఇప్పుడు ఆ మాజీ మంత్రి హైదరాబాద్, చెన్నైలో తన సొంత వ్యాపార వ్యవహారంలో బిజీగా ఉన్నారనేది కూడా కొంత తెలుస్తోంది. ఇక మరో మాజీ మంత్రి మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఎన్నికల తర్వాత హడావిడి చేసినప్పటికీ కొద్ది రోజులుగా ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. అధికారంలో ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్సీపై విమర్శలు చేసే వారిని తనదైనటువంటి శైలిలో టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చే పేర్ని నాని ప్రస్తుతం తనపై అభియోగాలు వస్తూ ఉన్నా కూడా నోరు మెదపడం లేదు. ఇటీవల రేషన్ బియ్యం అక్రమాల వ్యవహారంలో పేర్ని నాని కుటుంబం సభ్యులు సైతం కొంత కేసులు నమోదయ్యే వాళ్ళ మీద. మరోవైపు ఆనాటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు. ఇటీవల రైతు సమస్యలపై కూడా కొంత పోరాడడానికి పార్టీ పెద్ద ఎత్తున పిలుపునిచ్చిన కృష్ణా జిల్లా అధ్యక్షుడి హోదాలో కూడా నాని పాల్గొనలేదు. ఆయన కుమారుడు గత ఎన్నికల్లో బందర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి పేర్ని కిట్టు కూడా పార్టీ ఆందోళనలో అడ్రస్ లేరు. సో ఇప్పుడు క్యాడర్ మాత్రమే కాదు, నామమాత్రంగా పాల్గొని మమ అనిపించారు.
మరి నాని 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కుమారుడు అభ్యర్థిగా బరిలో దించారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కుమారుడు ఓటమి చెందడంతో అధికార టీడీపీకి కొంత పేరు నానితో పాటుగా ఆయన కుమారుడు కూడా టార్గెట్ అవుతున్నారు. ఇలా మాజీలంతా పదవులు అనుభవించి అధికారం కోల్పోగానే సైలెంట్ అవ్వడంపైనే వారి అనుచరులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి మొత్తానికి కూడా వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్గా చలామణి అయి పార్టీలోకి చక్రం తిప్పినటువంటి వారంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎవరికి వారు కొంత కనుమరుగైనటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి. మరి పవర్లో ఉన్నప్పుడు టీడీపీ జనసేన అధినేతల పైన పెద్ద ఎత్తున నోరు పారేసుకొని బూతులు మంత్రులుగా చలామైనటువంటి వీరందరూ కూడా సదరు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పాల్పడినటువంటి అక్రమాలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మరి ఆ కేసుల భయంతో వారి నోరు మెదపడానికి కూడా భయపడుతున్నారనే చర్చ ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్ వినిపిస్తుంది. మొత్తానికైతే ఫైర్ బ్రాండ్లందరూ ఇవాళ సైలెంట్ అయినటువంటి పరిస్థితి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.